ఇప్పటివరకు ఓటు చోరీకి పాల్పడ్డ బీజేపీ నాయకులు ఇప్పుడు సీటు చోరీకి పాల్పడ్డారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ని రద్దు చేయడానికి నిరసిస్తూ మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ ప్రభుత్వం మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని, ఏఐసీసీ నాయకులు మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో కేసు నమోదయిందని దుష్ప్రచారం చేస్తూ ఆమె నామినేషన్ తిరస్కరించారని, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ను కలిసేందుకు వెళ్లినా సమయం ఇవ్వకపోవడం వారి అవినీతికి నిదర్శనమని, రాహుల్ గాంధీ బీజేపీ పార్టీ ఓటు చోరీ చేస్తుందని ఆరోపించినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆయన వాస్తవ పరిస్థితులు వివరించారని, ఇకనైనా బీజేపీ ప్రభుత్వం సీట్ చోరీ మానుకోవాలని అయూబ్ డిమాండ్ చేశారు. రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. 8వ తారీఖు నాడు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సీట్, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ డిక్లేర్ చేయడం జరిగింది. ఆమె 8వ తారీఖు నాడు నామినేషన్ కూడా వేసిన తర్వాత నిన్న క్రిమినల్ కేసు తెలంగాణలో ఉండదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ పోలీస్ స్టేషన్లో కేసు అయింది, దాన్ని పూర్వపరాలు తెలపాలని చెప్పి అడగడానికి పోతే కనీసం ఎలక్షన్ కమిషన్ లోబడి కూడా రానియకుండా నిరంకుశంగా వాళ్ళను బయటికి నెట్టవేయడం జరిగింది. ఆమె 2025 మార్చి నెలలో ఇక్కడ ఇన్ఛార్జ్ స్వీకరించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక కేసు కూడా ఆమె మీద జరగలేదు. మరి తెలంగాణలో ఎక్కడ కేసు ఉన్నది, ఏ విధంగా కేసు ఉన్నదని చెప్పి తిరస్కరించింది. రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం మేల్కొల్పే విధంగా బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తూ ఉందని చెప్పి ప్రూఫ్లతో సహా ఆయన చూపించడం జరిగింది. కానీ కొత్తగా మోడీ గారు, అమిత్ షా ఇద్దరు కలిసి డైరెక్ట్ సీట్ చోరీ చేసిన వాళ్ళు సీటునే చోరీ చేసి ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఇది మంచి పద్ధతి కాదు. ఓటు చోరీని ఇలా ఎస్ఐఆర్ రూపంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంటే సీటు చోరీ చేసి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన మీనాక్షి గారి ఒక రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం నిజంగా కూడా సిగ్గుచేటు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, రాజ్యాంగాన్ని అపహాస్యాలు చేయడం మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో ఈ యొక్క అంశాన్ని ప్రతి గ్రామానికి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటుంది. దానిలో భాగంగా వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇలా మోడీ గారి దిష్టిబొమ్మను దానం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క నిరసనను తెలపడం జరిగింది.